సర్వ్ ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసిన తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు చూసుకోవాలి. చూసుకుని తక్కువైతే వేసేసుకుని దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు. లేకపోతే అలాగన్నా సరే మీకు గ్రేవీ ఎలా కావాలంటే అలా ఉంచుకుని దించేసుకోవడమే. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే దొండకాయ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు ఉల్లిపాయ తినని వాళ్ళకి కార్తీక మాసాలో స్వాములకి కానీ మనం కూడా ఇంట్లో తినకపోయినా ఇలా వండుకుంటే బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.